మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతిగృహంలో వసతిగృహ అధికారి పరశురాం అధ్యక్షతన వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, హరిగే విజయ్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వసతిగృహ అధికారి పరశురాం, ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిగే విజయ్ కుమార్, యోగా శిక్షకుడు అజయ్, ఉపాధ్యాయుడు నరేష్ చారి, సిబ్బంది యాదయ్య, నారాగౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు. చారి సార్ గారికి, యోగా సార్ గారికి, మన కుక్కు సార్ గారికి మరియు పిల్లలందరికీ, సర్పంచ్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా యాన్యువల్ డే సందర్భంగా మన హాస్టల్లో పిల్లలకు సారు, వార్డెన్ సారు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ, ఆటలు ఆడిపిస్తూ, ప్రభుత్వం గురించి మీరు ఎట్లా చదువుకుంటారు బిడ్డ, ప్రభుత్వం హాస్టల్లో ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లేరు కాబట్టి తల్లిదండ్రులకు చూసుకుంటూ ఇక్కడనే హాస్టల్ వాడని తల్లి లెక్క, తండ్రి లెక్క ఉంచుకుంటూ మిమ్మల్ని చదివిస్తున్నందుకు అభినందన సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్, మీకు ఏం కావాలన్నా హాస్టల్లో వసతి ఏది కావాలన్నా మా సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారు సార్. మీరు అడగాల్సిందే సార్. ఇప్పుడు మీకు ఇళ్ళ వేళ మేము ఉంటామని చెప్పి ఈ వేదికగా మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ముందు ఇట్లాంటి సర్పంచ్ గారి దగ్గర ఒక 6 years వరకు నేను పంచాయత్ సెక్రటరీ చేశాను సార్. చేస్తున్న క్రమంలో నాకు ఈ జాబ్ వచ్చింది సార్. ఈ జాబ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 days మంచిగానే బాబు, 15 days వరకు కూడా నేను సతమతమైన వెళ్ళాలా వద్దా. పే ప్రొడక్షన్ పరంగానేమో బాగుంది, ఆ ఆలోచన ప్రకారం అంటే శాలరీ పరంగా వెళ్ళాలి. ఇది గ్రామానికి చేస్తున్నటువంటి సేవ కాబట్టి నాకు ఈ 10 మందితో మాట్లాడడం అని అట్లా మెదలడం బాగా ఇష్టం. అట్లా వెళ్ళాలా వద్దా అనే సతమతంలో కొంతమంది నాకు ఇచ్చినటువంటి సజెషన్లో భాగంగా ఇక్కడికి రావాలని నిశ్చయించుకున్నా. వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సార్, నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా, అన్నం పెట్టేటటువంటి జాబ్ వచ్చింది నాకు. ఈ పిల్లలకి నేను సర్వ్ చేయడం వల్ల నా పిల్లలకి ఎంతో కొంత కంపల్సరీగా నాకు పుణ్యం అంటాం కదా మన భాషలో, అట్లాంటిది వస్తుంది. నేను అన్నం పెట్టేటటువంటి డిపార్ట్మెంట్లో చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా నేను ఇప్పటి వరకు ఈ వార్డెన్ జాబ్ వచ్చిన నుంచి ఏ వేదికనైనా కానీ ఈ పదం మాత్రమే 100% ఉచ్చరిస్తున్నాను సార్. నాకు కడుపున పుట్టిన పిల్లలు 2, దేవుడిచ్చిన పిల్లలు 50 మంది సార్. 100%గా నేను ఇది ఇప్పటి వరకు నేను చాలా వేదికల మీద చెప్పాను. ఇప్పుడు కూడా ఇదే వేదికలో చెప్పడం జరుగుతుంది. నాకు 2 కడుపున పుట్టిరు, 50 మంది దేవుడిచ్చిన పిల్లలు. సో ఈ 50ని నేను నెక్స్ట్ ఇయర్కు ఇంకా పెంచుకుంటా. ఇది నేను ఒక సేవగానే భావిస్తాను. సరే, నా ఉద్యోగపరంగా నాకు ఒక ఉద్యోగపరంగా అన్నం పెడుతున్న జాబ్లో ఆలోచించకుండా 100% నేను ఇలాంటి పేద పిల్లలకి హెల్ప్ చేయడానికి నేను ముందుంటానని కోరుకుంటూ, ప్రభుత్వ హాస్టళ్లలో పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకున్నా ఈరోజు మన వార్డెన్ గారు ఈ హాస్టల్లో వారు వచ్చిన కాడి నుంచి పిల్లల్లో చాలా క్రమశిక్షణ కనిపిస్తుంది. రోజు పాఠశాలకు వచ్చేటటువంటి సమయంలో ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో తీసుకొచ్చి పాఠశాలలో పిల్లలను అప్పగించి వెళ్ళటమే కాకుండా ఎవరైనా ఆబ్సెంట్ అయినా కానీ ఫోన్ చేసి ఈ క్లాసులో ఈ పిల్లవాడు ఈరోజు రావటం లేదు సార్, లేకపోతే ఏదైనా వైద్య సంబంధమైనటువంటి చెకప్లు ఉన్నా కానీ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాకనే ఆ పిల్లలను మరి హాస్టల్కి తీసుకొచ్చుకోవటం, ప్రతి పిల్లవాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనిపించేటటువంటి విధంగా వారు చూస్తున్నారు. వారు చూసేది కూడా పిల్లలు వచ్చేటటువంటి క్రమశిక్షణ కానీ వారి యొక్క పరిశుభ్రతను బట్టి వారు ఎంత ఈ పిల్లలపైన శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుంది. మీరు అన్ని రకాల వసతులు ఉన్నాయి, మంచి పౌష్టికాహారం హాస్టల్లో అందుతుంది. మంచిగా ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి పుస్తకాలే కానివ్వండి, నోట్బుక్సే కానివ్వండి, మీకు ఏది కావాలంటే అది ప్రభుత్వం నుంచి వసతులు కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలలో కూడా అన్ని రకాల మధ్యాహ్న భోజనం కానివ్వండి, రాగి జావ కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, పిల్లల స్టడీ మెటీరియల్ కానివ్వండి, అన్ని రకాలుగా అందించేటటువంటి క్రమంలో ఇటువైపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టమైనటువంటి రోజుల్లో పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండకపోయేది.
ఒకసారి ఒక కొత్త పుస్తకం కొనుక్కుంటే అది 4 బ్యాచ్ల వరకు కూడా కొత్త పుస్తకం కొనుక్కొని 80% రేటుకు నెక్స్ట్ బ్యాచ్ అమ్ముకునేది. 80% తర్వాత నా తర్వాత బ్యాచ్కి 60%కు, ఆ తర్వాత బ్యాచ్కి వచ్చేసరికి